సృష్టిలో ఆడది గొప్పదా మగోడు గొప్పోడా? అట్లా క్వశ్చన్లకు ఆన్సర్లు దొరకవు. యాక్చువల్లీ ఫిలాసఫీలో ఎంతన్నా వాదించు, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని తెంగేయాలి ఎవరింటికి వాళ్ళు. మా మామకి ఒక ఐడియా వచ్చింది, పిల్లల్లో దేవుడు ఉన్నాడు అంటారు, నీ కొడుకు కింద గోళీలు ఆడుకుంటున్నాడు, రాయ తీసి నెత్తికి దిగుదాం. దెబ్బ తగిలి నొప్పిలో వాడు అమ్మ అంటే ఆడది గొప్పది, అబ్బా అంటే మొగోడు గొప్పోడు. మా మామ ఈ ఐడియా ఇస్తే తండ్రిగా మా నాయన చేయాల్సింది ఏంది? ఆపాలన రాయి ఎతికే స్టార్ట్ చేసినాడు మా నాయన. మా తాత అడ్డం పడి, రే ఉండ్రా, వాడు దేవుణ్ణి తెలుసుకుంటే ఏం చేద్దామంటున్నాడు. ఇంత చదువుకున్న వాళ్ళ కుటుంబంలో పుట్టి వాడు దేవుణ్ణి తెలుసుకున్నాడంటే కొండెక్కిచ్చి గుండు కొట్టిద్దాం అంటున్నాడు మా నాయన. మా నాయన మర్చిపోయినాడు మేము తుర్కోలమని. మంచి గుండ్రంగా రాయి ఎతికినాడు, తీసి మా మామకి ఇచ్చినాడు. మా మామ లెక్కల టీచరు చూసినాడు, దూరం యాంగిల్ గాలి వస్తుందా చూసి నెత్తికేసినాడు. నేను అప్పుడప్పుడే గోళీలు నేర్చుకున్నా, 4-5 గోళీలు పోయినాయినవి. కోపంలో ఉన్నా, రాయి తగిలితేనే యాలంచి కొడుకు రా వేసిండేది రాయనే. మా తాత చెప్పినా కదా చచ్చిపోయి రెడీగా ఉన్నాడు అని, దగ్గుతాన్నాడు, దగ్గు ఆఫ్ చేసినాడు, కింద పడి నవ్వుతున్నాడు, చైర్లోంచి కింద పడి నవ్వుతున్నాడు. చచ్చిపోతాడేమో అని డౌట్ వచ్చి మా మామ మా నాయన పరిగెత్తినారు ఆటో పట్టుకొచ్చేకి. వాళ్ళ ఆటో పట్టుకొచ్చే టైంకి మా తాత నా చెవిలో ఏందో చెప్తున్నాడు. ఏం చెప్పినాడు రా తాత, నీ చెవిలో ఏం చెప్పినాడు? నాకు తెలియాలా, దానికి ఆన్సర్ ఏమని చెప్పినాడా క్వశ్చన్కి అన్నాడు. లేదు నాన్న, రే చల్లగాలి తగులుతుంది లుంగి సరదరా అన్నాడు. ముసలో డ్రాయర్ కూడా వేసుకోవట్లే ఆ టైంకి.